కృష్ణా జిల్లా పెనమనూరులో జనసేన నేతలు వైసీపీ నేత పేర్ని నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్రోల్ ధరల పెంపుపై వైసీపీ చేపట్టిన నిరసనలను హాస్యాస్పదమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంపై వైసీపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బందరు అభివృద్ధికి పేర్ని నాని కుటుంబం ఏం చేసిందో చెప్పాలన్నారు. అలాగే అంబటి రాంబాబుపై కూడా విమర్శలు చేశారు. నమస్కారం, నా పేరు నెరిసి కృష్ణాంజనేయులు, జనసేన పార్టీ కృష్ణా జిల్లా. ఈరోజు గత 2 రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అల్లరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఆశ్చర్యంలోకి గురిచేస్తుంది. ముఖ్యంగా మా దగ్గరలో ఉన్నటువంటి బందర్ నాని గారు అయితే జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ కార్యకర్తల మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాడు. నిన్నగాక మొన్న ఆయన మాట్లాడుతూ కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చేతిలో ఉండారు, పవన్ కళ్యాణ్ గారు జేబులో ఉంటే చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తురుపు ముక్కలాగా ఆడిస్తున్నాడు అనేటువంటి మాటగా ఆయన కాపుల జపం, పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు మొత్తం కూడా మొన్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి రుద్దుదామని చూస్తున్నారు. కాదు, ఆయన అందరి వాడు. ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు ఆయన్ని ఓన్ చేసుకున్నారు. అలాంటి వ్యక్తిని మీరు కాపు కులం అంటారు. మీరు సవతి తల్లి ఏంటి? నిన్న పేరు నాని గారు మాట్లాడతా జన సైనికులకి అంటే దెబ్బలంట, అవమానపడుతున్నామంటే ఈ మా అందరికి దెబ్బలు ఎక్కడ ఉన్నాయి? అన్న బాగుందా? ఆ రోజు పెట్రోలు, డీజిలు రోడ్లు పోగాక ఎంత వేస్ట్ అయ్యి ఉంటారు, ఎంత ప్రజలు వేస్ట్ ఖర్చు అయ్యి ఉంటుంది. నడువులు ఇరిగిపోయినాయి మీ ఆయంలో రోడ్లు లేక. ఇవాళ రోడ్లు ఉండి అన్నీ ఉండి శుభ్రంగా ప్రజలు హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న టైంలో మీరు రోడ్లెక్కి ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే